తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా రాజన్న సిరిసిల్ల మన వేములవాడ ప్రజలందరికీ రాజరాజేశ్వర టెంపుల్ వేములవాడ ఈఓ రాధాబాయి గారు మాట్లాడుతున్నారు. మనందరికీ తెలుసు, శ్రావణ మాసం 25 తారీఖు నుంచి జూలై 25 తారీఖు నుంచి 23 ఆగస్టు వరకు మనకి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈ అధిక సంఖ్యలో భక్తులకి మనము ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని టోటల్ యాక్షన్ తీసుకుంటున్నాము. క్యూ లైన్స్ కూడా అధికంగా ఏర్పాటు చేస్తున్నాము. ఈ క్యూ లైన్స్లో కూడా మనం అడిషనల్ స్టాఫ్స్ కూడా వేస్తున్నాము. అదేవిధంగా దర్శనం కూడా తొందర కావాలి అని మనం యాక్షన్ తీసుకుని అడిషనల్ స్టాఫ్ కూడా మనం అక్కడ వేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకి మంచిగా డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీ ఇస్తున్నాము. అండ్ భక్తులకు శ్రీగ దర్శనము 100 రూపాయల టికెట్, బ్రేక్ దర్శనం 300 టికెట్ కూడా ఒక్కొక్కరికి తీసుకుంటున్నాము. అండ్ బ్రేక్ దర్శనం కూడా తొందరగా చేయిస్తున్నాము. నార్మల్ పబ్లిక్ కూడా దర్శనం తొందరగా చేయిస్తాం. ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసుకోవడం జరుగుతుంది. కోడే టికెట్ కౌంటర్స్ కూడా మనం అడిషనల్గా పెడుతున్నాము. టెంపుల్లో కోడే టికెట్స్ టెంపుల్ కూడా అడిషనల్ కౌంటర్స్ పెడుతున్నాము. అండ్ ప్రత్యేక సిబ్బందిని కూడా మనము విధిలో హాజరు కావాలని మనము ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. అండ్ ఎప్పటికెప్పుడు మనం శానిటేషన్ కూడా మొత్తం పరిసర ప్రాంతాలు మొత్తం నీట్నెస్ ఉండడానికి 3 టీమ్స్ పర్ డే 24/7 డేస్ మనము పెట్టడం జరిగింది. సో శ్రావణ మాసం మొత్తం టోటల్గా నీట్గా ఉంటుంది. పొద్దున్న మనకి 3:30 నుంచి స్టార్ట్ అయితే ఈవినింగ్ నిషి పూజ తర్వాత 10:30 వరకు మనకు అక్కడే టోటల్గా అవుతుంది. సో అడిషనల్ లేబర్స్ కూడా ఈ నెల పూట మనం పెట్టడం జరిగింది. నియర్ అబౌట్ ఒక 50 మెంబర్స్ అడిషనల్ లేబర్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. సో శ్రావణ మాసంలో టోటల్గా 25వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు టోటల్ అన్ని పూజలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆల్ పూజాస్ మేము నిర్వహిస్తాము. ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి, ప్రత్యేక పూజలు కూడా మనకి ఉంటాయి. అవి కూడా మేము మొత్తం ఫ్లెక్సీలలో పెట్టడం జరుగుతుంది భక్తులకు తెలియడానికి. ప్రతి సోమవారం రోజు శ్రీ స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం మరియు సాయంత్రం 6 గంటలకి మహాలింగార్చన నిర్వహించబడుతుంది. ప్రతి శుక్రవారం శ్రీ రాజరాజేశ్వర దేవి అమ్మవారికి ఉదయం మరియు సాయంత్రం విశేష పూజలు నిర్వహించబడుతుంది. 3వ సోమవారం రోజున అనగా 13 ఆగస్టున శ్రీ భీమేశ్వర ఆలయం యందు శ్రీ స్వామివారి మండపం యందు మహాలింగార్చన జరుగుతుంది. అదేవిధంగా శుక్రవారం మహాలక్ష్మి ఆలయంలో భక్తులకు టికెట్పై కుంకుమ పూజలు నిర్వహించబడుతుంది. 14వ తారీఖు ఆగస్టు 14 రోజున రేవతి నక్షత్రం సందర్భంగా శ్రీలక్ష్మి అనంతనాభ పద్మనాభ స్వామి వారికి ఉదయం పంచోపనిష ద్వారా అభిషేకం, సాయంత్రం సదస్యము జరుగుతుంది. 4వ శుక్రవారం అనగా 15/8 రోజున శ్రీ మహాలక్ష్మి ఆలయం యందు అమ్మవారి అభిషేకం అర్చన ఉదయం 8 గంటల నుండి హోమ కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారికి సామూహిక సహస్రనామ కుంకుమార్చన నిర్వహించబడుతుంది. మరి సాయంత్రం 4 గంటలకు నుండి షోడశోపచార పూజలు కూడా నిర్వహించబడుతుంది. 16వ తారీఖు రోజున అష్టమి గోకులాష్టమి శ్రీకృష్ణాష్టమి సందర్భంగా అన్ని వైష్ణవ ఆలయంలో అభిషేకాలు మరియు అర్చనాలు జరుగుతాయి. సో రౌండ్ ద క్లాక్ 25 జూలై నుంచి 23 ఆగస్టు వరకు శ్రావణ మాసంలో టోటల్గా అన్ని ఏవేవి చేయాలో అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేశాము. సో మేము రెడీగా ఉన్నాము. అండ్ ఎలాంటి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా చూసుకుంటున్నాము. ఎస్పీఎఫ్ స్టాఫ్ కూడా ఉంది మాకు. అండ్ అలానే హోమ్ గార్డ్స్ కూడా మాకు అవైలబుల్గా ఉన్నారు. అందరూ ఉన్నారు కాబట్టి చక్కగా చేసుకుంటాం. కాబట్టి భక్తులందరికీ నా మనవి ఏంటంటే చక్కగా వచ్చి మీరు దేవునికి పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవబుద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి శైవక్షేత్రం, దక్షిణ కాశీ అని ప్రసిద్ధి. ఈ క్షేత్రంలో ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామి వారు శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శ్రావణ మాసం మొత్తం 30 రోజులు కూడా శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజులు ఇవి. ఈశ్వరుడు భూమికి అత్యంత సమీపాన ఉండి భక్తుల యొక్క సమస్త కోరికలను కూడా నెరవేరుస్తాడని చెప్పి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అటువంటిది శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయంలో దైనందినమైనటువంటి కార్యక్రమంలో భాగంగా ఉదయాత్పూర్వం 3 గంటల నుండి 3 గంటల 15 నిమిషాల వరకు మంగళ వాయిద్యములు, 3 గంటల 15 నిమిషాల నుండి 3 గంటల 45 నిమిషాల వరకు సుప్రభాతము, 3 గంటల 45 నిమిషాల నుంచి మనకు 4:50 నిమిషాల వరకు కూడా సర్వదర్శనం ఇవ్వడం జరిగింది. అలాగే 4 గంటల 50 నిమిషాల నుండి 5 గంటల 15 నిమిషాల వరకు శుద్ధి కార్యక్రమము చేసిన అనంతరము 5:15 నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు స్వామివారికి ప్రాతకాల పూజ గావించడం జరుగుతుంది. దీనిలో భాగంగా
మనకు సర్వదర్శనం ప్రత్యేకంగా 1 గంట పాటు ఇవ్వడం జరిగింది. స్థానికులు కానీ భక్తులందరూ కూడా ఆ సమయంలో స్వామివారిని దర్శించుకోవచ్చు. అయితే శివునికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి ఈ మాసంలో సాధారణంగా ఏ నక్షత్రం నాడు పౌర్ణమి వస్తుందో ఆ నక్షత్రం పేర ఆ మాసం పిలువబడుతుంది. అయితే మనకి శ్రవణ నక్షత్రము పౌర్ణమి నాడు సందర్భించినటువంటి సమయాన్ని పురస్కరించుకొని ఆ మాసము శ్రావణ మాసంగా పిలువబడుతుందన్నమాట. ఈ శ్రావణ మాసం మనకు ఈ యొక్క సంవత్సరం మనకి 25 అంటే శుక్రవారంతో ఆరంభమవుతుంది. కాబట్టి మనకు ఏ వారంతో ఆరంభమైతే ఆ నెలలో ఆ వారములు 5 సార్లు వస్తాయి. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఈ సంవత్సరం మనకి 5 శుక్రవారాలు సంభవించినాయి. ఈ 5 శుక్రవారాలను పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయంలో రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ప్రీత్యర్థం ఉదయం సాయంకాలం వేళ లలితా సహస్రనామ అష్టోత్తరనామ సహిత దేవీ చతుషష్ఠోపచార పూజ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అలాగే స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి ఉప ఆలయమైనటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఈ నెల రోజుల పాటు కూడా ఉదయం వేళ పూజ, ఈ ప్రతి శుక్రవారం కూడా సాయంకాలం వేళ ఛాయానక్త ప్రదోష పూజ కార్యక్రమము అమ్మవారికి చేయడం జరుగుతుంది, మహాలక్ష్మి అమ్మవారికి. అలాగే సుభాషులందరూ కూడా ఈ మాసం కుంకుమార్చనలు చేసుకుంటారు. ఎందుకంటే ఇటు అమ్మవారికి స్వామివారికి ఇద్దరికి కూడా ప్రీతిపాత్రమైనటువంటి మాసం కాబట్టి ఈ శుక్రవారాల్లో ఎవరైతే కుంకుమార్చన చేసుకుంటారో వారందరికీ కూడా సౌభాగ్యం చేకూరుతుంది. కావున మనకి ఈ 5 శుక్రవారాలు కూడా కుంకుమార్చనల కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. అలాగే సామూహిక కుంకుమార్చన మనకి 4వ శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు సోమవారం కాబట్టి ఈ మాసం మనకి శ్రావణ మాసంలో 4 సోమవారాలు తటస్థించినాయి. కాబట్టి ఆ సోమవారాలను పురస్కరించుకొని ఉదయం వేళ స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకము, సాయంకాలం వేళ స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో మహాలింగార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఈ మాసంలో మనకి 9వ తారీఖు నాడు శనివారము, ఆ రోజు రాఖీ పౌర్ణిమ అంటారు. ఆ పౌర్ణిమను పురస్కరించుకొని స్వామివారికి ఆలయంలో నాగరెడ్డి మండపంలో ఋగ్వేద ఉపాకర్మ అలాగే యజుర్వేద ఉపాకర్మ చేస్తూ బ్రాహ్మణోత్తములందరూ కూడా ఆ రోజు నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మనకి గోకులాష్టమిని పురస్కరించుకొని ఆ గోకులాష్టమి సందర్భంగా స్వామివారి యొక్క ఉప ఆలయమైనటువంటి భీమేశ్వరాలయంలో సాయంకాలం వేళ ప్రదోష పూజ ఉంటుంది. గోకులాష్టమిని పురస్కరించుకొని అన్ని వైష్ణవాలయాల్లో కూడా ఇక్కడ పంచోపనిషత్ ద్వారా మహాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్వామివారి యొక్క ఉపాలయమైనటువంటి రామచంద్రమూర్తి ఆలయంలో అలాగే అనంత పద్మనాభ స్వామివారి ఆలయంలో కూడా పంచోపనిషత్ ద్వారా మహాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసం భక్తులందరూ కూడా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. కావున ఎవరైతే శ్రావణ మాసంలో స్వామివారిని సేవిస్తారో పూజిస్తారో వాళ్ళందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, సమస్త దుఃఖములన్నీ కూడా తొలగిపోతాయి, బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఈశ్వరుని యొక్క కృపా కటాక్షం తప్పకుండా లభిస్తుంది. స్వస్తి.